ఇది కానీ మీ కడుపులోకి వెళ్ళిందంటే మీ ప్రోటీన్ వల్ల వచ్చే ప్రాఫిట్ కంటే దీనివల్ల వచ్చే నష్టం ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ప్రోటీన్ తాగిన సేకని ఇలా జస్ట్ కడిగేసి ఉంచేస్తున్నారా? చాలా డేంజర్లో ఉన్నారు. కంప్లీట్గా చూడండి. ప్రోటీన్ తాగాక మనం ఏంటి ఇదిగో ఇలా కడిగేసి క్లీన్ అయిపోయింది కదా అని పడేస్తాం. బట్ మెయిన్ థింగ్ ఏంటవుతుందంటే ఇక్కడ ఇది చూడండి, ఇదంతా ఎంత కెమికల్ ఆ ప్రోటీన్ అంతా ఉండిపోద్దో, ఇది కానీ సరిగ్గా మీరు క్లీన్ చేయలేదా కెమికల్స్ అన్నీ ఇక్కడ ఉండిపోతాయి, బ్యాక్టీరియాస్ ఇక్కడ క్రియేట్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైనా తాగిన తర్వాత డైలీ లోన ఉన్న రబ్బర్ని ఏదైతే వాసన ఉంటుందో దాన్ని బయటికి తీయండి. చూసారు అది రావట్లేదు, అది ఎంత టైట్గా ఉంటుందో లోన ఉండిపోతుంది, ఈజీగా తీరు. దానికోసం అందరు ఏం చేస్తారంటే వదిలేస్తారు. బట్ చూడండి, చూసారా ఎంత బ్యాక్టీరియాస్ ఉన్నాయో. అలా ఉండి ఉండి ఇది కానీ మీ కడుపులోకి వెళ్ళిందంటే మీ ప్రోటీన్ వల్ల వచ్చే ప్రాఫిట్ కంటే దీనివల్ల వచ్చే నష్టం ఎక్కువ ఉంటుంది. మన బాడీ కోసం ప్రోటీన్ తాగడం ఎంత ఇంపార్టెంటో హెల్తీగా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. ప్రోటీన్ హెల్తీగా ఉండడానికి తాగుతున్నాం, హెల్త్ పాటు చేసుకోవడం కాదు.